దించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు నడపకుండా నా ప్రయాణం సాగదయ్యా నీ పాదాలు నడపకుండా నా ప్రయాణం సాగదయ్యా ప్రార్థన వలనే ప్రయాణము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన లేనిది పరాజయం దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రతి దానికి కూడా నీకు ప్రార్థన అనుభవం కావాలి దేవుని స్తోత్రం చూడండి మనం ప్రయాణం చేసేటప్పుడు మన పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపిస్తారా ప్రార్థన లేక వెళ్ళిపోతారా చెప్పాలా ముగించేస్తున్నా ప్రార్థన చేసుకుని వెళ్తామా కొంతమంది వచ్చినప్పుడు అయ్యా నాకు ప్రార్థన చేయవా అన్నప్పుడు అంటే ఒకళ్ళు పక్కాల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదంటే ఇంకేదైనా జరగడానికి వెళ్ళేటప్పుడు హల్లెలూయా చూడండి నోస్తూ కొనుక్కుంటాం కానీ లేదంటే ప్రయాణం చేసేటప్పుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేసి వెళ్ళమా చెప్పండి అలా ప్రార్థన చేసుకుని వెళ్తామా వెళ్తామా గట్టిగా చెప్పండి అది యుద్ధానికి కూడా వెళ్ళే ముందు అయ్యో నాకు బలాన్ని దయచి నేను బలంగా బూతుల్లో ఓడబడాలి అయ్యో నేను ఎదుటి వ్యక్తిని తిట్టేటప్పుడు నేను గట్టిగా అభిషేకించబడాలయ్యా అని ప్రార్థన చేసిందంట ఎందుకని చిన్న ప్రార్థన వల్లే నీ వెళ్ళే ఆ యుద్ధం కూడా ఆగిపోతుంది దేవుని స్తోత్రం నువ్వు తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు అయ్యా నా చేతికి బలాన్ని అయ్యా కొడితే ముతుపులు రాలిపోవాలయ్యా అట్టుండాలయ్యా నా చేతికి బలం అని ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళి యుద్ధానికి వెళ్ళగలుగుతావా ప్రతిదానికి ప్రార్థన బలం ఉన్నప్పుడు చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేసునుగాక ఆ చిన్న ప్రార్థన జిగడబొబ్బు నుండి నా దేవుడు రప్పించుదురుగాక హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన మీద ఆధారపడిన వారికి ఏమాత్రం కూడా నా దేవుడు కదలించే దేవుడు కాదండి మత్తయి సువార్త 5:1 నుండి ఒక మాట చదువుతారు మత్తయి సువార్త 5:1 నుండి మన వాక్యం చదువుతారు దేవుని స్తోత్రం మీరు ఇంటికి వెళ్ళే కానీ చదువుకోండి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి మొత్తం చదువుకుంటూ ఉంటే మనలో ఉన్న కొన్ని అనుభవాలు బయటకు వస్తూ ఉంటే దేవుని స్తోత్రం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసెదరు మొట్టమొదటిగా మన హృదయం శుద్ధీకరించబడి ఉండాలి హల్లెలూయా హల్లెలూయా మరణమే మన మీదకు వచ్చిన ఈ ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సమస్తము తొలగిపోవును కాక ప్రార్థన జీవితం ఉండదు కొంతమందికి ప్రార్థన బలం ఉండదు ప్రార్థనలో అనుభూతి ఉండదు ఎప్పుడైతే ప్రార్థన అనే బలమును పొందుకుని ఉంటావో నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా తలలు వంచుదురు కాక నా దేవుడు నేను తల ఎత్తేవారిగా నిలబెట్టుదురు కాక అందుకే నేను చెప్తూ ఉంటా జక్కియా నేడు చెట్టు ఎక్కాడు ప్రభువుని చూస్తాకే జక్కియా నేడు చెట్టు ఎక్కాడు ప్రభులు వారి జక్కి దగ్గరికి వచ్చారు దేవుని స్తోత్రం హల్లెలూయా అక్కడికి వెళ్ళి అంటున్నారు కదా జక్కియా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది త్వరగా దిగిరా అన్నప్పుడు ఆ జక్కియ పరుగున వచ్చి యేసు ప్రభులు వారిని అద్దుకున్నప్పుడు జక్కిలో ఉన్న దుఃఖమంతా తీరిపోయిందండి దేవుని స్తోత్రం హల్లెలూయా ఈరోజు నువ్వు వ్యాధులతో ఉన్నావా దుఃఖములు ఉన్నావా కన్నీటితో ఉన్నావా నెమ్మది లేని స్థితిలో ఉన్నావా నా యేసయ్య ఎదుట నీకు ఓదార్పు కలుగునుగాక నెమ్మది కలుగునుగాక సమాధానము కలుగునుగాక
నా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచబడును గాక. ప్రార్థన బలం లేక చాలా మంది కూడా కుటుంబంలో సతమతం అయిపోతున్నాము. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన బలంతో ఉంటావో ఆయన యందు ఆనందించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే దాని రాసిన కీర్తనలో ఒక మాట కూడా చదువుదారి. 130వ కీర్తన మొదటి మాట చదువుదారి. యెహోవా అగాధ శ్రమలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. దేవుని స్తోత్రం. ఎవరి వద్ద దొరికిందంట? దేవుని వలనే సమర్పణ దొరికింది. హల్లెలూయా. మనుషులు ఎందుకు కాదండి, దేవుని ఎదుట. ఒకవేళ నువ్వు ఏ రీతిగా ఉన్నావో దేవుని ఎదుట నీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని నుండి. చూడండి, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. సుంకరు, పరిచయుడు అని 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు తగ్గించబడ్డారు, ఎవరు వెచ్చించబడ్డారు చెప్పాలి? సుంకర, పరిచయుడు. సుంకరు ఏం చేశాడండి? తను చెప్పుకుంటున్నాడు, అయ్యా వారంలో 2 మార్లు ఉపవాసం ఉండేవాడిని, అయ్యా నేను అర్పణలు ఇచ్చేవాడిని, నేను పరిచర్య చేశాను, నా దూపం నీకే చేశాను, అయ్యా నేను చాలా చాలా చేశాను, నా సహోదరుడు ఉన్నాడే వాడు ఏమీ చేయలేదు అనేవాడంట. అప్పుడు బయట నిలబడిన ఆ పరిచయుడు అంటున్నాడంట, అయ్యా నీ మందిరం తట్టు తిరిగి చూస్తాను కూడా అర్హత లేని వాడినయ్యా అని ప్రార్థన చేస్తుంటే బయట ఉన్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి దీవించాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కన్నీరు ఎన్నాడండి, ఆయన కన్నీరు తుడిచాడండి. అందుకని మత్తయి సువార్త 5 లాస్ట్ మాట మనం చదువుకుందాము. చదవబడి ఆపివేసిన కానీ చదవండి. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు దానిని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మరి ఎందుకు భయపడుతుంటారు? ఇక్కడ మనం చెయ్యి జ్ఞానం కూడా చేశారు అన్నప్పుడు చేసాము అనుకోవాలంట మనం. ఇక్కడ ఈ మాట చూడండి, జనులు నీ నిమిత్తం. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలికినప్పటికీ కూడా మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. అంటే మనం చెయ్యని నేరం కూడా చేసేవన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవలసింది. నువ్వు చేయలేదు కానీ దేవుడికి తెలుసు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు చేయకపోయినా ఆ నింద నువ్వు మోసినప్పుడు నువ్వు ధన్యురాలివి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 సార్లు నువ్వు చేసన్నప్పుడు నువ్వు చేయకపోయినా ఆయన చేసాను అన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగును గాక. నువ్వు ఎవరి దగ్గర గుండెలు బాదుకుంటూ నీ గుండెకాయలు చీల్చుకుంటూ నువ్వు నిజాలు పలకవలసిన అవసరం లేదు. యేసయ్య ఎదుట నీ యథార్థత ఎలా ఉందనేది ఆయనకి కనబడుదును కాక. ఆమేన్. యేసయ్య ఒక ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు. 2 వ్యక్తుల్ని తీసుకుని 3 వ్యక్తుల్ని ఆయన దూరదేశములకు వెళ్ళేటప్పుడు ఆ 3 పని వారికి నీ ధనమా చెప్పి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పి ముగించేస్తాను నేను. ఒక వ్యక్తికి అయితే 3 తలంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 2 తలంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 1 తలంతు ఇచ్చాడు. నేను గుప్తంగా చెప్పటం లేదు, నేను త్వరగా చెప్తున్నా. హల్లెలూయా. మరలా దాసుడు దూరదేశాలు వెళ్ళి తిరిగి వచ్చే వరకే 3 వ్యక్తుల్ని మరలా పిలిచాడు ప్రభులు వారు. దేవుని స్తోత్రం. అప్పుడు అన్నాడు కదా, ఈ 3 వ్యక్తుల్ని తీసుకొచ్చి నేను ఇచ్చింది ఏం చేసావు అన్నప్పుడు, యజమానుడా నీవు ఇచ్చి నీ 3 తలంతులుగా చేశాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొక వ్యక్తి అన్నాడు, నీవు ఇచ్చిన 2 తలంతులుగా చేశాను అన్నాడు. ఇంకొక వ్యక్తిని అడిగినప్పుడు, అయ్యా నీవు ఇచ్చిన 1 తలంతుని నేను భూమిలో పాతి పెట్టాను అన్నాడు. దేవుని స్తోత్రం.
అంటే ఎక్కువ చేసిన వాడు గొప్పవాడా, పాతి పెట్టిన వాడు గొప్పవాడా మీ దృష్టిలో? అమ్మా చెప్పాలి మీరు కూడా. అని ఆయన చెప్తున్నారు, ప్రార్థనకి వెళ్తాను మీరు. జాను చెప్పాలి, ప్రసాద్ అందరూ చెప్పాలి ఈ మాట, ఎవరో మిస్ అవ్వద్దు. పాతి పెట్టిన వాడు గొప్పవాడా, మిగతా ఇద్దరు గొప్పవాడా?